హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఈ పర్టికులర్ వీడియో మహానాడు స్టార్ట్ అయిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ 3 రోజుల పండగ. సో స్టార్ట్ అయిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇండైరెక్ట్‌గా వచ్చేస్తా ఉంటది. సో ఈరోజు మూడో రోజు ఒక 5 లక్షల మందితో పెద్ద సభ జరగబోతుంది. రకరకాల తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఒక్కో తీర్మానాన్ని ఒక్కొక్కరొచ్చి ప్రవేశపెడతారు. ఇదంతా ఒక తంతు. సో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనేది ప్రతి సంవత్సరం జరిగేది. అయితే ఈసారి కొంచెం భిన్నంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన ఎలా ఉండబోతుంది? 2029లో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా పొత్తులు అంటే కొత్త పొత్తులకేమన్నా గ్రౌండ్ రెడీ అవ్వబోతుందా అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వాదనలు అవుతున్నాయి. అసలు దేనికి ఎంత ఛాన్స్ ఉంది? తారక్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఈ వీడియోలో మాట్లాడతా. వీడియో చివరిదాకా చూసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయండి. రైట్. ఎంత లేదనుకున్నా తెలుగుదేశానికి కాబోయే నెక్స్ట్ జన్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేషే. అది అందరికీ తెలిసిన విషయమే. అంత ఈజీగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఒప్పుకొని తారక్‌ని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే రేంజ్‌కి వెళ్తాడనేది అది ఫ్యాన్స్‌గా వాళ్ళకి కల ఉండొచ్చేమో గాని అది జరగదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఆల్రెడీ చంద్రబాబు గారు లోకేష్‌ని తెచ్చారు. లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు అలా. అయితే రాజకీయ చర్చ వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ వస్తే టీడీపీ ఉండదు, ఎన్టీఆర్ వస్తే అసలు ఏదో జరిగిపోద్ది అన్నట్టు జరుగుతానే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ చరిష్మా అలాంటిది. ఆయన ప్రసంగాలు గాని, ఆయన వాగ్దాటి గాని, సో ఆయనకి ఇంకో వరం ఏందంటే కొంచెం సింపతి ఫ్యాక్టర్ కూడా ఎన్టీఆర్‌కి వర్కౌట్ అయ్యిద్ది. ఎందుకంటే ఎన్టీఆర్ ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఫస్ట్‌లో ఏదైనా ఫ్యామిలీని వాడుకున్న తర్వాత ఆయన స్వయం కృషే ఆయన్ని ఈరోజు ఇంత స్థాయిలో నిలబెట్టింది అనేవాళ్ళు చాలా ఎక్కువ. దానికి చాలా ప్రూవెన్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అది నిజమే, మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన ఓన్ టాలెంటే ఈరోజు నిలబెట్టింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ అంటే కాంబినేషన్స్ మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో జరిగే కాంబినేషన్స్ అన్నీ మాట్లాడుకున్నాం. దీంట్లో అతిపెద్ద నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బీజేపీతో మోడీ గారితో ఎన్టీఆర్ కలిసి పనిచేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఫ్యూచర్‌లో? దాంట్లో భాగంగానే బీజేపీ లీడర్స్ గాని లేకపోతే అప్పుడప్పుడు ఎన్టీఆర్‌ని చాలా హై లెవెల్‌లో ప్రైజ్ చేస్తా ఉంటారు. అమిత్ షా లాంటి వాళ్ళని కలవటం గాని ఇవన్నీ జరుగుతా ఉంటాయి. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్వీట్స్ చేయటం గాని ఎన్టీఆర్ బర్త్‌డేకి చాలామంది ఇవన్నీ జరుగుతుంటే ఆ విషయం మాట్లాడదాం. దానికంటే ముందు వన్ బై వన్ వద్దాం. ఎన్టీఆర్ టీడీపీతో కలిసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా లేవని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలామంది అనేది ఏంటంటే ఇంక టీడీపీ పతన స్థాయికి వచ్చేసరికి ఎన్టీఆర్ ఆ పార్టీలోకి వచ్చి పగ్గాలు చేజిక్కించుకుంటాడు అంటారు గానీ అది అవ్వదు. అది అయ్యే పనైతే ఎన్టీఆర్ వారసుల్లోనే చాలామంది లేకపోతే పురంధేశ్వర్ లాంటోళ్ళు గాని పక్క పార్టీల వైపు చూసి అట్లా ఉండదు గదా! ఎందుకంటే దానికి ఛాన్సెస్ తక్కువ. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వోళ్ళు పోయి పగ్గాలు చేజిక్కించుకోవటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బయట ఒక తంతు నడిచినా. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ లోకేష్ ఉన్నాడు. ఇంకా అవసరమైతే బ్రాహ్మిణిని తెస్తారు. బాలయ్య బాబు కూతురిని. లోకేష్ వాళ్ళ భార్యే కాబట్టి ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ టీడీపీలో కలిసి రాజకీయాలు చేయటం కత్తిమే సాము లాంటిది. ఒకవేళ వచ్చినా ఒక సెకండ్ గ్రేడో, థర్డ్ గ్రేడ్ లీడర్ కిందో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో పదవిని ఆశిస్తే మాత్రం రావచ్చు. దానికి పార్టీ కూడా ఎప్పుడు అడ్డు చెప్పదు. ఎందుకని మేజర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుపట్టం లేదు కదా! సో కానీ ఎన్టీఆర్ ఆశ నిజంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పదవా? ఎన్టీఆర్‌కి రాజకీయ ఆశలు, ఈ రాజకీయంగా ఎంతో ముందుకెళ్లాలనేది ఆయన బయటికి చెప్పకపోయినా లోపల ఉన్నది అనేది చాలామంది చెప్పే అంశం. సో నిపుణులు గాని, రాజకీయ విశ్లేషకులు గాని వీళ్ళందరూ. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తే ఒక ఆర్డినరీ లీడర్ అవుతాడు గానీ, పార్టీ అధ్యక్ష పదవి రేంజ్‌కి ఎళ్ళలేడు. సో అది అవ్వదు. మెయిన్ పదవి కొట్టలేడు. సో అది రూల్డ్ ఔట్ అనుకోవచ్చు నా దృష్టిలో. అది రానున్న కాలంలో జరగదు. అసలు ఇదంతా ఇప్పటికిప్పుడు కాదండోయ్. ఇప్పటికిప్పుడు ఆయన సినిమాలున్నాయి. చాలా లైనప్ ఉంది. చేసుకుంటాడు. 2029 నాడు. నెక్స్ట్ చాలామంది ఎన్టీఆర్ పరిస్థితి విచిత్రం అన్నమాట. ఏందంటే ఎన్టీఆర్‌కి వైఎస్ఆర్‌సీపీలో కూడా ఫేవరెట్స్ ఉంటారు. ఎందుకని? టీడీపీ పార్టీతో అంటీ ముట్టినట్టు ఉంటాం. ఇక్కడ శత్రువు మిత్రుడి కాన్సెప్ట్. సో వైసీపీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక బలమైన లీడర్ జగన్ 40 సంవత్సరాలు టీడీపీని అసల 151 సీట్స్‌తో అలా కొట్టేసి
అధికారంలోకి వచ్చాడు సింగిల్ హ్యాండెడ్లీ. అది జగన్‌కున్న స్పెషాలిటీ. సో, ఇప్పుడు జగన్ పార్టీతో ఏమన్నా కలవచ్చా? అంటే అది చాలా దానికి ప్రాబబిలిటీ చాలా తక్కువని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఎంత లేదనుకున్నా ఆ రాజకీయ ప్రత్యర్థిత్వం అనేది ఉంటది చూసారా? అప్పుడు ఎన్టీఆర్‌కి, వైఎస్ఆర్‌సీపీకి, తెలుగుదేశంకి, కాంగ్రెస్‌కి, ఈ తెలుగుదేశంకి, వైసీపీకి అది ఎంత లేదన్నా నడుస్తుంది. సో, అటువంటప్పుడు అక్కడికెళ్ళినప్పుడు ఏందంటే క్వెషన్ చేసే అవకాశాలు ఎక్కువ. ఏంటి అసలా ఎన్టీఆర్ అక్కడికి ఎళ్ళటం ఏంటి? ఆహ్, అంటే నా చివరి రక్తపు బొట్టు దాకా నేను టీడీపీలోనే ఉంటాను అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చావు గదా! అని అనే ఛాన్స్ ఎక్కువ. అయితే ఇక్కడ ఎన్టీఆర్‌కున్న ఎడ్జ్ ఏంటంటే చాలా మంది చెప్పేదేంటంటే, ఎన్టీఆర్ నువ్వు నీ ఫ్యామిలీని అంటే ఊరక పేరుకి చెప్పుకోవటమే గాని, సో ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ తాతగారిని ఆ తాతగారు పెట్టిన పార్టీకే నువ్వు ద్రోహం చేశావు. వేరే పార్టీలో ఎళ్ళావు అని ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్సు ఎవరైతే కమెంట్ చేసే ఛాన్స్ ఉంది అని ఎవరైతే అంటున్నారో, సో అది చేసినప్పుడు దాన్ని అదే విధంగా డిఫెండ్ చేసుకోగల సత్తా కూడా ఎన్టీఆర్‌కుంటది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి ఆమె సొంత పార్టీ పెట్టింది. అది ఫ్లాప్ అయిపోయి వైసీపీలోకెళ్ళిపోయింది. ఎన్టీఆర్ సొంత కూతురు పురంధేశ్వరి గారు సో చాలా పార్టీలు మారారు. ఎన్టీఆర్ సొంత అల్లుడు అంటే చంద్రబాబు కంటే ముందు అసలు పొలిటికల్ అరంగేట్రం చేసి ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే పార్టీలు మారారు. వైసీపీ మారారు. వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించుకోవడానికి ట్రై చేశారు. వైసీపీ తర్వాత మళ్ళా ఇప్పుడొచ్చి నేను ఆ పార్టీలో చేరి తప్పు చేశా అన్నారు. ఆ తర్వాత ఆమె ఇప్పుడు ప్రెజెంట్ బీజేపీలో ఉంది. సో, వీళ్ళు ఇన్ని పార్టీలు మారంగా అంటే మీరైతే మారొచ్చు. అంటే హరికృష్ణ సొంతగా పార్టీ పెట్టాడు. దున్నేటి వాళ్ళ ఫాదర్ అన్న టీడీపీ అని. సో, వీళ్ళు ఇన్ని పార్టీలు మారంగా వీళ్ళు ఇంతమంది విభేదించంగా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ చేస్తే తప్పా? ఇక్కడే అర్థమవుతుంది మీరు ఆయన చూసే విధానం. అంటే మీరు మీ మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ చేస్తే తప్పా? అనేది ఖచ్చితంగా జనాల నుంచి ఒక క్వెషన్ రైజ్ అయింది. ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ పార్టీస్‌లో ఉన్నోళ్ళే గదా! సో, వైసీపీకి కూడా ఛాన్స్ తక్కువ. ఇంకో కొత్త కూటమి అంటున్నారు. ఏంటంటే, ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ ఏదైతే ఉందో, ఎన్టీఆర్ గారిని కలిస్తే, ఒకవేళ టీడీపీకి, బీజేపీకి ఏదైనా పొరపచ్చాలొస్తే, జనసేన, బీజేపీ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక అలయన్స్‌గా ఫార్మ్ అవ్వచ్చు అనేది ఒక చర్చ అన్నమాట సోషల్ మీడియాలో. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అన్నీ చెప్తున్నాం. అన్నీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా. సో, దీనికి ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ లో అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీని నడపడం అంత ఆషామాషీ కాదండి. చాలా, చాలా, చాలా దీంతో కూడుకున్న పని. సో, 'చిరంజీవి' లాంటి లెగసీ ఉన్న సినిమా ఇండస్ట్రీ లెగసీ ఉన్న ఒక మెగా హీరో గూడా తట్టుకోలేక పార్టీని కలిపేసాడు కాంగ్రెస్‌లో. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాడు మొండిగా. కొంచెం మెచ్చుకోవాలి. అసలు 2 సీట్లలో ఓడిపోయినా ఒక్క సీట్ వచ్చినా పార్టీని నడపగలుగుతున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్‌కి ఒక స్పెషల్ ఇది ఉంటది ఎప్పుడు పాలిటిక్స్‌లో. సో, సీట్లు లేకపోయినా కంటిన్యూ చేస్తున్నాడు పార్టీని. సో, అటువంటప్పుడు ఈ 3 పార్టీలంటే జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టి, వీళ్ళు పవన్ కళ్యాణ్‌తో అండ్ మోడీతో కలిస్తే, అంటే ఒక రకంగా టీడీపీకి రీప్లేస్‌మెంట్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే. సో, అంత సాహసం మోడీ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఎందుకని? చంద్రబాబు యొక్క శక్తులు ఆళ్ళకి తెలుసు. సో, చంద్రబాబు ఈక్వేషన్స్ ఎలా మారుస్తాడు? పొలిటికల్ మేనేజ్‌మెంట్ బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారు. సో, ఏ టైంలో పొత్తులు అవసరం, ఏ టైంలో ఇది అవసరం. దానికి తోడు ఆల్రెడీ 3 టైమ్స్ కంటిన్యూయస్‌గా బీజేపీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు రీజనల్ పార్టీస్‌లో బలంగా ఉన్న పార్టీస్‌ని కాదని కొత్త పార్టీస్‌ని టచ్ చేసే ప్రయత్నానికి ఎళ్లరు. సో, అది కూడా రూల్ ఔట్. అది కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుసు. సో, బీజేపీ ఒక విషయంలో ఇలా అన్నా గాని ఆయన సజెస్ట్ చేయడు మోడీ గారు కూడా. సో, అది కూడా రూల్ ఔటే. ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే ఇంక జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టడం. ఆయన అసలు ఇండివిడ్యువల్‌గా పార్టీ. అంటే పార్టీ పెట్టి వీళ్ళతో కలవటం అని చెప్పా కదా నేను. అలా కాకుండా పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేయటం. పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేయటం అంత ఈజీనా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పార్టీని రన్ చేయాలంటే ఒక ఫ్యాన్స్ ఉంటేనో కాదు. సో, వెనక డబ్బుండాలి, సామాజిక సమీకరణాలుండాలి, ఒక పార్టీకి డొనేట్ చేసే సో, ఎన్ఆర్ఐస్ ఉండాలి. ఇన్నిటి మీద నడుస్తుంది ఒక పార్టీ అంటే. సో, కార్యకర్తల బలమైన నిధులు ఏర్పాటు చేసే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బు ఒక సంవత్సరంలో ఖర్చయిపోద్ది. సో, పార్టీ సొంతగా పెట్టి జనాల్లోకెళ్ళే అంత ఇది ఉందా అంటే అది ఖచ్చితంగా క్వెషన్ మార్కే. ఇప్పుడు అంటే ఆ ఫ్యానిజం మీద అలా అనిపిస్తుంది గానీ 'తారక్' ఫ్యాన్స్‌కి అది అంత కష్టమైన పని. దానికి తోడు బలంగా ఉన్న 2 పార్టీలు. వైసీపీ గాని, టీడీపీ గాని 2 బలమైన పార్టీలు. ఎందుకు బలమైన పార్టీలంటే వైసీపీ ఓడిపోయిన 11 సీట్లలో 40% దాకా వాళ్ళకొచ్చింది. 151 సీట్లు జగన్‌కొచ్చినా గాని 40% టీడీపీకొచ్చింది. అంటే వాళ్ళ ఓట్ బ్యాంకు
ఒక 40% ఓట్ బ్యాంకు చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది ఈ 2 పార్టీలకి. ఎవరు గెలిచినా ఆ 10% ఎడ్జిలతోనే. అయితే జగన్‌కి కొంచెం ఎడ్జ్ ఏందంటే సింగిల్‌గా పోటీ చేసి సింగిల్‌గా గెలిచాడు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారేమో పొత్తులతో పోటీ చేసి అన్ని సీట్లు వచ్చినాయి అనేది ఉంది. కాకపోతే లాస్ట్ టైమ్ వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీకి సింగిల్‌గా పోటీ చేసినా గెలిచేవోడేమో అన్న ఈక్వేషన్స్ ఉన్నాయి. లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంత సీన్ ఉండేది కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాల వాదనలున్నాయి. నేను అన్ని కాంబినేషన్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. సో, సొంతగా పార్టీ పెట్టినా గాని కష్టమే. సో, ఇక్కడ ఆయనకు అనుకూలించే విషయం ఏందంటే బీజేపీ పార్టీతో పొత్తు గాదు. ఆయన సొంతగా పార్టీ పెట్టి బీజేపీ పార్టీతో పొత్తు గాదు. ఆయన సొంతగా పార్టీతో గాదు. ఎంత జగన్‌తో గాదు. కాకుండా ఇతను బీజేపీ సైడ్ స్టేట్ లీడర్‌గా ఎమర్జ్ అయితే అంటే బీజేపీ పార్టీకి అధ్యక్షుడయ్యి, బీజేపీ పార్టీ తరపున సో, ఎన్టీఆర్ ఫ్రంట్ ఫేస్ పెట్టి తీసుకెళ్తే అప్పుడు ఇతని రాజకీయ భవిష్యత్తు మాత్రం చాలా మంచిగా ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. సో, ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే ఒకవేళ ఆంధ్ర బీజేపీ పగ్గాలు ఎన్టీఆర్ గారికిచ్చి 2029 సీఎం క్యాండిడేట్‌గా ఆయన్ని అనౌన్స్ చేశారు అనుకుందాం. ఓకే. అప్పుడేమైద్దంటే బీజేపీకి ఆంధ్రాలో స్టేక్స్ లేని మాట నిజం. కానీ సెంట్రల్‌లో బాగుంది. ఉన్నప్పుడు ఏమైద్ది అవతల మీద బీజేపీ పవన్ కళ్యాణ్‌తో సపోర్ట్ పెట్టుకుంటది. ఇక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కాదు. బీజేపీ అభ్యర్థి ఎన్టీఆర్. మీరు ఆ డిఫరెన్స్ గమనించండి. అప్పుడు 2 పార్టీలు పొత్తున్నా గాని అయితే అప్పుడేమైద్ది బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీ అప్పుడేందంటే కొంచెం ఎక్కువ సీట్లు కూడా ఇంకా గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది బీజేపీకి ఎన్టీఆర్ అయితే. ఎందుకంటే టీడీపీలోనే ఉండి టీడీపీ అసంతృప్తులు చాలా మంది ఉంటారు. ఫస్ట్ నుంచి చాలా పేర్లు వస్తుంటాయి మనకి. మోర్ ఓవర్ ఇప్పుడున్న కొడాలి నాని లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా చాలా మంది ఎన్టీఆర్ ఇప్పుడు అంతెందుకు ఆహ్, బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు చాలా మంది పార్టీలో ఉన్న కొంత అసంతృప్తి ఉంటారు. వాళ్ళందరూ యాంటీ ఇన్కంబెన్సీ వస్తే ఎన్టీఆర్ పార్టీలోకి చేరటానికి పెద్ద వాళ్ళు మొహమాట పడరు. దానికి తోడు బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్టీఆర్ లీడర్‌గా ఉన్న పార్టీలోకి. ఎందుకంటే సెంట్రల్‌లో కూడా వాళ్ళకి ఇది ఉంటది. సో, ఇవాళ రేపు ఏందంటే అధికారంలో ఉన్న పార్టీలో చాలా లాభాలుంటాయి. అట్లా జరిగినప్పుడు ఏమైద్దంటే ఇతను టార్గెట్ చేయటానికి కూడా ఛాన్స్ తక్కువ. దీంట్లో లాభాలు ఎన్నున్నాయో చూడండి. బీజేపీ పార్టీ తరపున ఎన్టీఆర్ గారెళ్తే అతనికి లాభాలేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎనబెట్టాలి, మేనేజ్‌మెంట్ ఏం చేయాలి అనేది ఉండదు. ఎందుకంటే మొత్తం సెంట్రల్ పార్టీ చూసుకుంటది. అంతేగా? ఇప్పుడు బీజేపీ తరపున ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే దానికి అయ్యే ఖర్చంతా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళే చూసుకుంటారు. సో, క్యాడర్ గాని ఏదైనా మొత్తం తరలొస్తది. సో, సెంట్రల్‌లో ఆల్రెడీ బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి చాలా పిచ్చింగ్ పాయింట్. ఇంకోటేందంటే ఇతన్ని విడిగా పార్టీ పెడితే తిట్టటం వేరు ఎన్టీఆర్‌ని. ఒక బీజేపీ పార్టీ పెట్టినప్పుడు తిట్టడం వేరు. ఎందుకంటే అక్కడ బీజేపీని తిడితే ఈక్వేషన్స్ మారిపోతాయి. మనం చాలా చూసున్నాం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ గారైనా సడెన్‌గా బీజేపీ పార్టీని ఎందుకు విమర్శించరు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ఒక వండర్‌ఫుల్ లైన్ చెప్తుంటారు. ఒక బ్యూటిఫుల్ లైన్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఒక 42 ఎంపీ సీట్లుంటే 42 ఎంపీ సీట్లు బీజేపీకి అనుకూలమే అని చెప్తాడు. ఎందుకు చెప్తాడాయన? ఇక్కడే బీజేపీ పవర్‌ఫుల్‌నెస్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తాడాయన? ఇటు టీడీపీతో పొత్తున్నా జగన్ బీజేపీని క్వెషన్ చేసే స్టేజ్‌లో ఉండడు. మోడీని ఎప్పుడు తిట్టే ప్రయత్నంగా నేను చేయడు. ఒకవేళ మో చంద్రబాబు నాయుడు అస్సలు చేయడు. చంద్రబాబు నాయుడు కూడా మోడీకి అగెనిస్ట్‌గా పోడు. అప్పుడెప్పుడో కాంగ్రెస్‌తో కలిసినప్పుడు ఏదో నీకంటే నేను సీనియర్ లీడర్‌ని అది ఇది అన్నాడు కానీ తర్వాత ఎళ్ళల. వీళ్ళందరికీ భయమేంటి? జనాల్లో ఉన్న వాదన ఏందేంటి? చంద్రబాబు గారికేమో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుంది. జగన్ మీదేమో చాలా కేసులున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఆయన బయటికి తీస్తాడు. సో, బీజేపీ చేతిలో అందరి జీవితాలుంటాయి. దానికి తగ్గట్టుగానే చాలా స్టేట్స్‌లో వాళ్ళు చూసారు. కేజ్రీవాల్ సంగతి ఏమైందో చూసాం. కలకత్తాలో మమత పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సంగతి చూసాం. అంతెందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీజేపీకి అగెనిస్ట్‌గా మనం ఏదో చేద్దామన్నప్పుడు కవిత గారిని జైలుకి పంపారు. సో, ఇవన్నీ వాళ్ళకి అగెనిస్ట్‌గా వస్తే ఏం జరుగుద్దని చెప్పడానికి బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అటువంటప్పుడు వాళ్ళు డేర్ చేస్తారా? సో, దానికి తోడు ఎన్టీఆర్‌కి కూడా కలిసొచ్చే అంశం ఏందంటే, ఇందాక మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు, సో, ఒక పార్టీని నడపడానికి అవసరమైన అర్ధబలం గాని, సో, సమీకరణాలు గాని, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇతను చరిష్మాని ముందుకు నిలబెట్టి ఎళ్ళిపోతే విన్ విన్ సిట్యుయేషన్ అయ్యిద్ది. అప్పుడేమైద్ది? ఖచ్చితంగా ఇప్పుడు ఇతను చేసే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్. సో, దీనివల్ల బీజేపీకి కూడా ఎందుకు లాభపడిద్దంటే, వాళ్ళు ఏ పని చేసినా చాలా చాలా లాంగ్ రన్‌లో చేస్తారండోయ్! అంత ఈజీగా అమిత్ షా గారొచ్చి ఎన్టీఆర్‌ని కలిసి మీటింగ్ లాంటిది ఉందంటేనే మీరు అర్థం చేసుకోండి. దాని వెనకాల చాలా ఫ్యూచర్ ఉంటది. సో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ గాబట్టి, ఒక్క తెలుగు స్టేట్‌కే పరిమితం కాదు ఎన్టీఆర్ సేవలు. సో, రేపెప్పుడన్నా నార్త్‌లో ఏదైనా స్టేట్స్‌కెళ్ళి తిరగాలన్నా,
లేకపోతే సౌత్ సైడ్ ఏదన్నా కేరళ లాంటి స్టేట్స్, లేకపోతే కర్ణాటక లాంటి స్టేట్స్, తమిళనాడు స్టేట్స్ తిరగాలన్నా, ఎక్కడ తిరగాలన్నా ఎన్టీఆర్ ఉపయోగపడతాడు. ఎన్టీఆర్ చరిష్మా ఉపయోగపడతాయి. ఎన్టీఆర్ లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా ఉపయోగపడతాయి. సో, ఎన్టీఆర్‌కి భాషలు మీద చాలా పట్టు. అన్ని భాషలు అవలీలగా మాట్లాడతాడు. సో, వీటి వల్ల ఏందంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్‌లో ఒక స్టార్, ఒక బీజేపీ క్యాంపెయినర్‌గా ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఉపయోగపడిద్దిగా. సో, వెరసి బీజేపీ తరపున ఎన్టీఆర్ ఉంటే అసలు గేమ్ చేంజర్ అయ్యిద్దనమాట సిట్యుయేషన్. సో, అదనమాట. ఎందుకంటే అప్పుడు గొడవలు గూడా ఎంత టీడీపీ అయినా సరే కాంగ్రెస్‌తో పోల్చుకున్నప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి, అప్పుడు ఒక సముచిత స్థానం ఉంటది ఆయనకి ఎన్టీఆర్‌కి. అంతేగాని ఇతను టీడీపీలోకి పోతేనో, వైసీపీలోకి పోతేనో, లేకపోతే పొత్తులో భాగంగా ఉంటేనో అంత ఇది ఉండదనమాట. సో, అప్పుడు కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనొచ్చు. అట్లుండదు. ఏమైనా సొంత పార్టీ పెడతాడు అని. అది అభిమానం అనే పిచ్చలో మనం మాట్లాడతారు గానీ, సొంత పార్టీ పెట్టడం అంత ఈజీ గాదు. సొంత పార్టీ పెట్టి మెయింటైన్ చేయలేకపోయాడు విజయకాంత్. సొంత పార్టీ పెట్టడానికే ఇన్ని సంవత్సరాల నుంచి ఆలోచించి రజనీకాంత్ లాంటోళ్ళు పక్కెళ్ళిపోయారు. సొంత పార్టీ పెట్టిన కమల్ హాసన్ ఏమీ చేయలేకపోయాడు. సొంత పార్టీ పెట్టిన రజనీ, సొంత పార్టీ పెట్టిన మన చిరంజీవి గారు గూడా అన్ని సీట్లొచ్చినా సో, కంటిన్యూ కాలేకపోయాడు. ఈ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. సక్సెస్ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఇప్పుడు జయలలిత ఉంది. జయలలిత సొంత పార్టీ గాదు. ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ సొంత పార్టీ రాణించాడు. ఇట్లా సక్సెస్‌ఫుల్ పార్టీ ఇప్పుడు ఎంజీఆర్ ఉన్నాడు. సొంత పార్టీ రాణించాడు. సక్సెస్‌ఫుల్ అయ్యారు అని చెప్పడానికి కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటే, ఫెయిల్యూర్ అయ్యారని చెప్పడానికి బోలెడున్నాయి. సో, వాళ్ళందరికీ మించేం గాదుగా జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడేందంటే ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ బాగుండొచ్చు. ఆయన చాలా బాగుండొచ్చు. కానీ రాజకీయాలనేది డిఫరెంట్ సబ్జెక్ట్. అంత ఈజీ గాదు. సో, మొత్తానికి మోడీతో కలిసి పనిచేసే ఛాన్స్ ఉందా? సో, ఎన్టీఆర్ వెనక ఇదేమన్నా నడుస్తుందా? సో, అనేది ఒక చర్చ అనమాట. చూద్దాం. ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటదో. బట్ ప్రతి మహానాడులో మాత్రం ఎన్టీఆర్ గురించి చర్చ అయితే జరుగుతానే ఉంటది. ఇన్ని రకాల కాంబినేషన్స్ అయితే మాట్లాడుకుంటానే ఉంటారు. మీరేమనుకుంటున్నారో మీ కమెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎక్స్‌ప్లనేషన్ బాగుందనుకుంటే షేర్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.